మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి ఎంతగానో దోహదపడుతుందని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు జిల్లా మహిళా సంక్షేమ సహకార అధికారి శారద అన్నారు. సిద్దిపేటలో హాస్ని టైలరింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్, మగ్గం, బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన 30 మహిళలకు వారు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముందుకు రావాలని, అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలకి నాతోటి వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. మరియు మన కుటుంబం సహకారంతో ఇట్లాంటిది మనము చేయగలుగుతాము. నెక్స్ట్, ఒక మహిళలకి ఇప్పుడు ఎంత చదివినా వాళ్ళకి చదివిన చదువుకి తగ్గట్టుగా ఉద్యోగాలు రాకపోవడము, ఉపాధి లేకపోవడం వల్ల కొందరు ఇబ్బందిలో పడుతున్నారు. అట్లాంటి వాళ్ళని చూసి ఈ శ్రీ హాసిని ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్స్ ఉంటాయి. మహిళలకి ఏదో వంట రకంగానా, బ్యూటిషియన్ రకంగానా, లేకపోతే ఏదో ఒక టైలరింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, అవన్నీ మనకు వచ్చి మనం ఇంట్లోనే ఉంటున్నాము, మనం బయటికి అనేది రావట్లేదు. కొన్ని కుటుంబాలు కూడా మహిళలు చేస్తేనే గడిచే కుటుంబాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి నేను ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినాను. మనం బయట అయితే ఎంతో తీసుకుంటారు, 10,000, 15,000 అట్లా తీసుకుంటారు. కానీ అలా కాకుండా ఎవరైనా, పేదలకైనా ఎవరికైనా కూడా మన ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకొని వాళ్ళ కుటుంబాలని పోషించుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. నా ఇన్స్టిట్యూట్కి ఇలా నేను ఇలా పెడతాను అనగానే అందరికీ, నాకు సహకరించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్గా. 20 మెంబర్స్కి టైలరింగ్, బ్యూటిషియన్ నేర్పించాను కదా. ఇప్పుడు వాళ్ళకి కానీ మన శారద మేడం కానీ వీళ్ళందరూ చెప్పినట్టుగా మన ఒక ఇంటితోటే కాకుండా, మన ఇంటి ఒకరితో కాకుండా 10 మందితో ఒకరికొకరు ఈ కుట్టేది నేర్చుకొని ఒక 10 మంది కలిసితే ఇంకో 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు మీరు బట్టలే కాకుండా ఇప్పుడు పార్లర్ నేర్చుదామని అంటుంది, తర్వాత మొగ్గం వర్క్ అంటుంది. అయితే మీరు కూడా ప్రతి ఒక్కరికి ఈ బోటికే కాకుండా ప్రతి ఒక్కటి నేర్పాలి. అందరు ఒకటే నేర్చుకుంటే కుట్టించుకునే వాళ్ళు తక్కువ అవుతారు, కుట్టే వాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లా కాకుండా మీరు నేర్పేది కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా నేర్పించి మీరే వాళ్ళందరినీ ఇప్పుడు ఎట్లా నేర్పుతుండ్రో ఒక షెటర్ పెట్టించి ఒక 10 మంది ఒక ఉపాధి నేర్పితే 10 మంది కూడా వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఏంటంటే ఒక్కరిపై ఒకరు చేయలేరు పని. ఆ 10 మంది ఇక్కడనే ఉంటే ఆ 10 మందికి తెలిసిన వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. వచ్చి మన బ్లౌజులు కావచ్చు, వర్క్ కావచ్చు, మన ఫ్యాషన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. మనము ఇప్పుడు ఒక్కరు నేర్చుకొని మనం ఏదో ఇంట్లో చేస్తాం అనేది అది తప్పు విషయం. ఎందుకంటే ఒక నెల 2 నెలలు నేర్చుకుంటే వచ్చేది కాదు బోటికి అనేది. నాకు తెలుసు బోటికి సంగతి. అందుకనే నేనేమంటున్నా, ఒక 6 నెలలు నేర్చుకుంటే కానీ రాదు బోటికు. ఒక నెలలో నేర్చుకోగానే కట్ చేయడం రాదు, కుట్టడం రాదు. బ్లౌజ్ కుట్టాలంటే టైం, ఒక్క చిన్న మిస్టేక్ అయినా బ్లౌజ్ అనేది సెట్ కాదు. అందుకే మీరు కూడా నేర్చుకునే వాళ్ళు మీరు సొంతంగా మా ఇంట్లో మేము చేసుకోవాలి బోటిక్ అనేది మీరు కంపల్సరీ ఒక 6 నెలలు నేర్చుకుంటేనే ఒక బ్లౌజ్ అనేది వస్తుంది. తర్వాత ఇప్పుడు ఎన్ని రకాల బట్టలు వస్తున్నాయి, లాంగ్ ఫ్రాక్ కావచ్చు, ఇక ప్రతి ఒక్కటి మీరు అన్ని పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే మీ ఇంట్లో చేసుకోగలుగుతారు. అప్పటి వరకు కూడా వీళ్ళకి వచ్చే కస్టమర్స్ ద్వారా మీకు హెల్పింగ్ అవుతుంది. కాబట్టి మీరు 6 నెలల దాకా నేర్చుకోవాలి. మీకు ఇక్కడ కాదు అనుకుంటే మీరు ఒక 10 మంది ఉంటారు, ఒక 5 మంది ఉంటారు కదా, ఒక 5 మంది కలిసి ఒక దగ్గర నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ నేర్చుకొని మీరు ఇంకా ఎదిగి మీరు ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.